స్లాబ్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు నేను మీకు ఈ వీడియోలో చెప్తా. వెంటనే ఈ వీడియో సేవ్ చేసుకోండి. థర్డ్ టిప్ చాలా యూస్ఫుల్, అది నేను మీకు ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే ఈరోజు వికారాబాద్ లో స్లాబ్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్, ఎలక్ట్రికల్ థింగ్స్ అన్ని కూడా ఎలక్ట్రిషియన్ తో డిస్కస్ చేసి అన్ని ఫైనల్ చేశాను. దాని తర్వాత మనం కిందికి వెళ్ళేసేసి అసలు వాటర్ ఎంత పోయాలి, ఒక బ్యాగ్ ఆఫ్ సిమెంట్ కి ఇసుక ఎంత వేయాలి, కంకర ఎంత వేయాలి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసిక్ గా స్లాబ్ వేసేటప్పుడు మనం ఖచ్చితంగా లేబర్ కి విషయాలు చెప్పాలి. ఎందుకంటే కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ప్రాపర్ గా చేస్తారు వర్క్. ఇప్పుడు టిప్స్ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ మనం కాంక్రీట్ వేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ కానివ్వద్దు. అలా చేస్తే వాటర్ లో నుంచి సిమెంట్ అంతా వెళ్ళిపోయి స్ట్రెంత్ అనేది రాకుండా ఉంటుంది కాంక్రీట్ కి, అండ్ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాంక్రీట్ ఎండిన తర్వాత. నెక్స్ట్ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు మొత్తం ఎల్లో కలర్ టేప్స్ మనము ఏంటంటే షట్టర్ టు షట్టర్ మధ్యలో వేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకు ఈ సిమెంట్ లో ఉండే వాటర్ అనేది, ఆ సిమెంట్ స్లరీ అనేది బయటకు పోకుండా కిందికి వెళ్లకుండా యూజ్ అవుతుంది. అప్పుడు మనకు స్ట్రెంత్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకు బీమ్స్ ఒక్కసారి కంప్లీట్ గా కాంక్రీటింగ్ చేసిన తర్వాత అప్పుడు స్లాబ్ వేయడం అనేది జరుగుతుంది. అంటే బీమ్స్ అన్ని నింపుకుంటారు ఫస్ట్ కాంక్రీట్, తర్వాత స్లాబ్ ని నింపుకుంటూ వస్తుంటారు. అయితే టోటల్ స్లాబ్ మనకు కంప్లీట్ కావడానికి మినిమం ఒక 3 to 4 hours టైం పడుతుంది అనమాట. అయితే అలా జరగడం వల్ల మనకు సెట్టింగ్ టైం ఆఫ్ బీమ్ అనేది ముందు అయిపోయి తర్వాత స్లాబ్ తేవడం వల్ల రెండింటికి మ్యాచబుల్ స్ట్రెంత్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయదు. థర్డ్ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు ఎవరు చెప్పరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన పేజ్ ని ఫాలో అవ్వండి ఇలాంటి కంటెంట్ కోసం. థ్యాంక్ యూ.